ఏదైనా అనుకుని స్టార్ట్ చేస్తే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఈ యూట్యూబ్ లో గ్రో అవ్వాలన్నా కూడా అదే ఇంపార్టెంట్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను ఏముందిలే ఈజీగా వచ్చేస్తారు వ్యూవర్స్ అని. కానీ అసలు నిజం ఏంటంటే పక్కోడు పన్నీర్ తింటున్నాడు కదా అని మన పెరుగన్నం పన్నీర్ అయిపోదు కదండి. వాళ్ళ పొజిషన్ కి రావడానికి ఎంత కష్టపడ్డారో, బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని వర్క్స్ చేశారో మనకు తెలియదు. యూట్యూబ్ చేసే వాళ్ళైనా చూసే వాళ్ళైనా ఏమనుకుంటారంటే ఇందులో ఏముందిలే ఈజీగా చేసేయచ్చు అని అనుకుంటాం. ఒక్కసారి గోతులోకి దిగితేనే కదా లోతెంతో తెలిసేది అన్నట్లు యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేశాక అర్థమైంది ఇందులో కష్టం ఎంతో. సర్లే ఇప్పుడు ఈ గోలంతా మాకెందుకు చెప్తున్నావు అని అంటే ఎప్పటి నుండో వీడియోస్ పెడుతున్నానండి. కానీ వ్యూవర్స్ కి నా వీడియోస్ నచ్చట్లేదా, లేదంటే నా కన్సిస్టెన్సీ మిస్ అయిందా, లేదంటే నా హార్డ్ వర్క్ ఏమైనా తక్కువైందో తెలియట్లేదు అనమాట. ఈ షార్ట్ చూస్తున్న వాళ్ళు మిగతా వీడియోస్ కూడా నా ఛానల్లో చూసి ఏం తప్పుందో, ఎలా చేస్తే బాగుంటుందో సజెషన్ ఇస్తారని చెప్తున్నారు. సజెస్ట్ చేస్తారు అని ఆశిస్తూ ఇక ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మేము ఉండే ఏరియాలో జరిగిన కార్నివల్ అనమాట. దీని రిలేటెడ్ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, చూసేయండి. చాలా వెరైటీగా ఉంటుంది, చూడడం మిస్ అవ్వకండి. మళ్ళీ కలుసుకుందామే.